వరకు ఎబినేజర్గా మమ్మల్ని నడిపించిన మా ప్రభువా, జీవాధిపతివైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన నీ నామములకు మహిమకరంగా, మా జీవితాలకు ప్రయోజనకరంగా జరిగించమని నీ ఆత్మ స్వాధీనములో నేను మమ్మల్ని ఉంచి, నా నోట నీ మాటలు ఉంచి, నీ వాక్కులతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నీ కృప, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, భయపడకము అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. భయపడకము అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీ పక్కలతో చెప్పండి, భయపడకము అని చెప్పండి ఒకసారి. ఎవరు లేరు మీ పక్కనే? ఒకసారి చెప్పండి, ఒకసారి అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, భయపడకము, భయపడకము. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఈ 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భయపడకము అనే పదం 365 సార్లు రాయబడుతుందట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. 365 సార్లు రాయబడింది. 365 రోజులకు ఇది వాగ్దానముగా చేయబడింది, భయపడకము అనే మాట. ఎందుకు ఈ అంశాన్ని చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను అంటే, ఈరోజు ప్రతి మనిషి కూడా భయపడుతున్నాడు. ప్రతి మనిషి కూడా భయములో జీవిస్తూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అవమానాలు, శ్రమలు, విపత్తులు, ఒత్తిడి వలన వచ్చిన డిప్రెషన్ వల్ల, ఒంటరితనం, వేధింపులు, కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ బ్రతుకుతున్నారు. నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నేనేమన్నా అయితే నా పిల్లలు ఏమైపోతారు? నాకున్న అప్పులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రతి మనిషి భయం అనే గుప్పెట్లలో భయపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో వాగ్దానం చేసిన దేవుడిగా ఆయన మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. భయపడకము అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మనుషులందరూ భయపడే పరిస్థితులు దేని వల్ల వస్తున్నాయి అని ఆలోచన చేయగలిగితే, ఏమండి, సమస్యలను చూసి భయపడుతూ ఉంటారు. దేన్ని చూసి? మనకు వచ్చిన కష్టం, మనకు వచ్చిన బాధ, మనకు వచ్చిన ఇబ్బంది, మనకున్న శ్రమలను బట్టి సమస్యలను చూసి నువ్వు ఎప్పుడు కూడా ఏమవుతున్నావుట? భయపడద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తూ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. విశ్వాసంతో నమ్మిన వారు ఆమెను చెప్పండి. ఖచ్చితంగా మనం విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మనుషులు ప్రతిదానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. ప్రతిదానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలేదు. దోమ అంటే భయం, డెంగ్యూ వచ్చేద్దేమో, మలేరియా వచ్చేద్దేమో. ఒక పాము అంటే భయం, ఎక్కడ కుడుతుందో, ఎక్కడ కలుస్తుందో, విషపూరితమైందని. ఒక దోమకి, ఒక పాముకి భయపడుతూ ఉన్నారు. రీసెంట్గా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక దానికి భయపడ్డది. తుఫాన్ వచ్చింది రీసెంట్గా, మందా తుఫాన్ అంట. ఈ తుఫాను వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారైపోయి. ఎందుకంటే ఇంటి చుట్టూ కూడా ఏముంటాయి? కొబ్బరి చెట్లు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి? కరెంట్ లేదు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఇక్కడ మన ప్రాణాలు ఎప్పుడు కూడా ఏమవుతున్నాయి? ఎలా ఉన్నారో ఏంటో ఆందోళనకరమైన పరిస్థితి. ఒక తుఫానుకి భయపడుతూ ఉన్నాం, ఒక దోమకు భయపడుతూ ఉన్నాం, ఒక పాముకు భయపడుతూ ఉన్నాం, ఒక తుమ్ముకు కూడా భయపడుతూ ఉన్నాం. భయపడటం లేదా? ఒక్కడ అక్షయం అంటే పక్కకి పోయి వాళ్ళు అంటే దాచుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రాణం అంటే మనుషులందరికీ కూడా ఏముంది? భయం ఉంది. నిజమే, భయం ఉన్న మనకి దేవుడు చెప్తున్నాడు, అభయం ఇస్తూ చెప్తున్నాడు, భయపడకము అని అభయాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, యెషయా గ్రంథం
41వ అధ్యాయము 13-14 వచనాల్లో, నీ సేవకుడునైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇజ్రాయేలు, భయపడకుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, భయపడకము అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అభయాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నీకు సహాయము చేయవాడు నేనే, భయపడకు, భయపడకము, నీ దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడైన యెహోవానగు నేను గనుక నువ్వేం చేయదు, భయపడకు, నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీకు సహాయము చేయువాడును నేనే అనే మాట మనం చూస్తాం. క్రైస్తవ జీవితంలో ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. దేవుడికి భయపడడం కానీ దయ్యానికి మాత్రం, కానీ దేవుడికి భయపడతామా దయ్యానికి భయపడతామా? ఈరోజు చాలా మంది దేవుడికి భయపడరు కానీ దయ్యానికి భయపడతారు. అందుకే చర్చికి వెళ్ళే వాళ్ళైనా ఆలయం దగ్గర కనపడుతూ ఉంటాయి ఎర్ర తోళ్ళు, నల్ల తోళ్ళు, కాలికి, జబ్బులకి. చాలా విచిత్రం అనిపిస్తుంది. అంటే నీ దేవుడు దెయ్యము కంటే శక్తివంతుడా శక్తిహీనుడా? శక్తివంతుడని నమ్మినప్పుడు నీ కాళ్ళకు ఎర్రతోళ్ళు ఎందుకు? నీ చేతికి ఎర్రతోళ్ళు ఎందుకు? నీ మలతానికి తాయిత్తు ఎందుకు? అంటే నీ నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుడి కంటే సాయిబ్ మీద ఉంది, తాయిత్తు మీద ఉంది. సాయిబ్ ఇస్తాడు కదా, ఆ మసీదు దగ్గరికి వెళ్ళిపోతే సాయిబ్ ఇస్తాడు, ఆ తాయిత్తు మీద ఉంటుంది. అంటే నువ్వు దేనికి భయపడుతున్నావు? నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నీ దేవుడు నాకు నేను, యెహోవా నాకు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాట మనం చూస్తాం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, దేవుని మీద మనం ప్రగాఢమైన భయభక్తులు కలిగిన జీవితంలో దేవుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతకాలి. దేవుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతకాలి. సాతానుకు భయపడుతున్నాం, సాతాను కంటే నీ దేవుడు ఇంకా శక్తిమంతుడు. ఈరోజు దయ్యానికి భయపడుతున్నాం, పాముకు భయపడుతూ ఉన్నాం, ఒక దోమకు భయపడుతున్నాం. అంటే ఏ విషయాల్లో అంటే నీ భక్తి జీవితంలో నువ్వు ఆత్మీయ విషయాల్లో ధైర్యమును కోల్పోయావు, అందుకే నువ్వేమవుతున్నావు? భయపడుతున్నావు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నీ దేవుడు నేను యెహోవానగు నేనున్నాను, తండ్రి అయిన దేవుడిగా, పరిశుద్ధ దేవుడిగా నేను ఉన్నాను కనుక నువ్వేం చేయొద్దు, భయపడద్దు. ఇజ్రాయేలుకి దేవుడు ఇస్తున్న వాగ్దానంగా చూస్తున్నాడు కదా. ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు వారికి ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలలో ఉండి మమ్మల్ని ఎవరయ్యా రక్షించేది అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అభయమిస్తూ అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడకు ఇజ్రాయేలు, పరిశుద్ధ దేవుడే నీకు అభయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా అభయాన్ని కూడా వెనుక దేవుడు ఎన్నో 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 అద్భుతమైన కార్యాలు ఇజ్రాయేలుల జీవితాల్లో దేవుడు చేశాడు. ఆ మాటలే మనం ఆలోచన చేద్దాం. 43వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చూద్దాం. నేను చదువుకుంటాను, మీ మనసులో మీరు చదువుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎండింగ్ నేను చదువుతూ ఉన్నాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇజ్రాయేలు నేను నిర్మించిన ఇలాగు సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. నీవు నా సొత్తు అంటున్నాడు. 2వ వచనం చాలా అద్భుతమైంది. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అనే మాట మనం చూస్తున్నాం. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు, నీవు జలములలో నుండి వెళ్ళినప్పుడు ఏమవుతుంట? నేను నీకు తోడై ఉంటాను. నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను ఏం చేస్తాను? తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. ఏమంటే ఇజ్రాయేలు విషయాల్లో దేవుడు ఎన్నో 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 అద్భుతాలు చేశాడు. కానీ ఇజ్రాయేలు దేవుని ఎన్నో మార్లు శోధించారు, బాధించారు. ఏమంటే ఆయన పరిశుద్ధతను ఏం చేశారు? అవమానపరిచారు. దేవుని మనసును ఎన్నో మార్లు నొప్పించారు, దేవుడికి కోపం రప్పించారు.
అయినా సరే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అంటాడు, ఏమంటే నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఇజ్రాయేల్ విషయాల్లో దేవుడు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు, కళ్ళారా వాళ్ళు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. అయినా సరే దేవునికి భయపడని వారిగా బ్రతికారు. దేవుడు ఉన్నాడనే భయము లేకుండా ఈ లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ బ్రతికిన విధానాన్ని బట్టి ఇజ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేసి ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతంలో ఒక మాటే మనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే నిర్గమకాండం 14వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 21 14వ అధ్యాయము 21వ వచనంలో, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి ఎంతయో బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసాను. మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పైరు పంటలు ఉంటాయి, అంటే పొలాలు ఉంటాయి. ఈ పొలాలలో వడిగాడుతున్న పిల్లకాలకే అడ్డేయలేము మనం. అర్థమవుతుంది మీకు? మంచి ఫోర్స్గా వస్తూ ఉంటాయి. పిల్లకాలం అంటే చిన్న చిన్న కాలంలో, పిల్లకాలం అంటే అర్థం ఏంటంటే చిన్న కాలంలో అవన్నీ పంట పొలాలకు నీరు అందించేవి. ఫోర్స్గా వెళ్తుంటే వాటికి అడ్డుకట్టే వేయలేము మనం. సరైన ఆయుధం లేకపోతే, సరైన విధంగా అక్కడ మెటీరియల్ లేకపోతే దాన్ని అడ్డుకట్టే వేయలేము. కానీ మన దేవుడు జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసేసాడు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడంట? ఆరిన నేలగా చేశాడు. అదే వచ్చిన మనం చదువుతున్నాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలులు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడ వలె ఉండును. ఇక్కడ మనం చదువుకున్న మాటలో, నీవు జలములలో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. చూడండి, ఇది ఒక వాల్ లాగా, ఒక గోడలాగా మారిపోయిందట. ఆరిన నేల మీద నడిచినట్లుగా ఇజ్రాయేలీలు అందరూ నడిచి వెళ్ళిపోయారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడిని పక్కన పెట్టుకుని చిన్న వాటికి మనం ఏమవుతుంటాం? ఇప్పుడు చెప్పండి పక్కలకి, భయపడకో. ఏ విషయంలో అది కుటుంబమా, అది అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల బలహీనత, ఏదైనా సరే నీ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఇజ్రాయేల్ దేవుడు నడిపించిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజంగా సముద్రము అలలు, ఎర్ర సముద్రం, రెడ్ సీ అని కొట్టండి, మీకు యూట్యూబ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేయడం అంటే చాలా చాలా అద్భుతమైన ఆశ్చర్యకార్యం. మీరు ఓల్డ్ లో 10 Commandments అనే ఇంగ్లీష్ పిక్చర్ లో ఎవరి సముద్రం 2 పాయలుగా చేర్చడం చాలా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది 10 Commandments అనే మూవీలో. అంటే ఎంత అద్భుతమైన కార్యం అని ఆలోచన చేస్తే, సముద్రాన్ని 2 పాయలుగా చేర్చడమా, ఆ సముద్రము ఆరిన నేలగా ఉంటే ఇరు ప్రక్కల గోడల వల్ల ఏమైపోయిందంట అంటే వాటర్ వస్తుంది, ఆ ఫ్లోయింగ్ వస్తుంది, గడ్డ కడుతుంది, అలా గోడలాగా అలా వెళ్ళిపోతుంటే దానిని తాకుతూ దానిలో నుంచి వాళ్ళు వెళుతూ ఇజ్రాయేల్ అందరూ ఎర్ర సముద్రంలో బాప్తిసము పొందారు. దేవునామాన స్తోత్రం కలిగింది. ఇంత గొప్ప దేవుడు మనం పట్టుకుని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? వాగ్దానం చేశాడు, నీవు నా సొత్తు, నేను నీ కుడి చేయి పట్టుకున్నాను, నీకు సహాయం చేయబడను నేనే, భయపడకు, నీ దేవుడి నన్ను యెహోవాకు నేనే నీకు సెలవిస్తున్నాను అని దేవుడు ఇంత గొప్పగా వాగ్దానం చేసిన దేవుని ఎడల మనం ఎటువంటి భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతూ ఉన్నాం. కీర్తన గ్రంథం 106వ కీర్తనలో
106వ కీర్తనలో దేవుడు వారి ఎడల చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలలో 106వ కీర్తన 8, 9, 10 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అయినను తన మహాపరాక్రమము ప్రసిద్ధి చేయుటకే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారు అగాధ జలములలో నడిపించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ నడిపించారట? అగాధ జలముల మధ్య వారిని అగాధ జలముల మధ్య నడిపించట. మైదానము మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిందట. ఒక మైదానం మీద ఆరిన నేల మీద ఎలా నడుస్తామో అలా నడిపించారట. అంటే ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను కల్లారా చూచారు. చూచిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? 13వ వచనంకి వెళ్ళండి. 13వ వచనంలో అయినను వారు ఆయన చేసిన కార్యములను వెంటనే మరిచిపోయి, రేవు దాటి తెప్ప తగిలేసే రకాలు అంటే మనమే. ఇజ్రాయేల్ ఏం చేశారట? ఎంత ఒళ్ళు గగుర్పు పుట్టించే విధంగా, గూప్స్బం వచ్చే విధంగా, ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా సముద్రాన్ని 2 పాయలుగా చేల్చడం, ఆరిన నేల మీద వెళ్ళడం, ఇవన్నీ కల్లారా చూచి ఏం చేశారంటే 13వ వచనంలో అయినను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వెంటనే మర్చిపోయి. ఈరోజు మన వాళ్ళంతా ఇదే బాధపడతారు. చాలా బాధపడుతుంటారు. కష్టం వస్తే దేవుడి దగ్గరికి వస్తారు. కష్టం రాకపోతే దేవుడి దగ్గర రావట్లేదు. మీరు అంటే అవసరాలకు దేవుడు నమ్ముతున్నావా? అవసరాలకు నమ్మితే దేవుడు భూమి మీద ఉన్న వారందరికంటే నువ్వు ఏంటంట? దౌర్భాగ్యురాలు అంట. అవసరాలకు కాదు దేవుడు నమ్మేది, నిత్య జీవం ఇస్తాడని, నిత్య రక్షణ ఇస్తాడని, పాపక్షమాపణ కలిగిస్తాడని, నిన్ను ఆనందముగా నిన్ను జీవింపజేసే విధంగా ఉన్నతమైన రాజ్యాన్ని ఇస్తాడని నమ్మాలి తప్ప అవసరాలకు దేవుడు నమ్ముకోరు. ఈరోజు క్రైస్తవులు ఇజ్రాయేలీలాగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారట? అయినను దేవుడు చేసిన కార్యములను వెంటనే మర్చిపోయారట. ఎంత దీన స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. మన భక్తి జీవితంలో దేవుడి సన్నిధికి వెళ్తున్నాం అంటే మనలో పరిపక్వత రాకపోతే, మనలో మార్పు అనేది రాకపోతే, మనం దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితాలు మనం జీవించకపోతే ఈ భక్తి అంతా కూడా వ్యర్థమే. ఈ భక్తి అంతా కూడా ఏంటి? వ్యర్థమే. కనుక దేవుడు వాగ్దానం చేశాడు, భయపడకము అని. మనం ఎందుకు ఆలోచన చేస్తామో, ఆలోచన వల్ల సమస్య తెలుస్తుందా? కాబట్టి చాలా మంది పని ఏమన్నదండి, ఇదే పని. ఏ పని ఉండదు, ఒకటే పని. ఏంటి? కూర్చుని అలా తీరిపోద్దంటే అందరూ ఏ పని చేయకుండా ఏం లేదు. నువ్వు ఆలోచన చేసావంటే సమస్యను పరిష్కరించగలిగిన దేవుని ఎదురు పెట్టాలి తప్ప సమస్యను నువ్వు కూర్చుని ఆలోచించడం వల్ల సమస్య తీరదు. అది ఇంకా 3 ఎక్కువ 3 తక్కువ కాదట. అది ఇంకా నీకు మనోవేదన కలిగించి నీ మనసును ఏం చేస్తుంది? ఆందోళన కలిగించే విధంగా తీసుకుపోతుంది. కనుక భయపడకూడదు. మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు. మనకు మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 10, 11 వచనంలో, రాజా తాము ఒక కట్టడం నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లల గ్రోవుని, పెద్ద వీణను, వీప సంచికను, సొంపుయును, సకల విధములైన వాయిద్య ధ్వనులు వినపడగా ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయాలి. ఈరోజు ప్రతి మనిషి కూడా చిన్న ఆటలకు భయపడతారు. చిన్న ఆటలకు ఏం చేస్తా ఉన్నారు? భయపడుతున్నారు. ఒక భక్తుడికి దేవుని అందరి నిస్వార్థమైన భక్తి, యథార్థమైన ప్రవర్తన, దేవుని అందరి ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వారికి ఉపద్రవం లాంటి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమే షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చింది. వీళ్ళు యూదులు, చెరపట్టబడిన వారిలో వీళ్ళు దేవుని అందరి భయభక్తులు కలిగిన వారిగా ఉన్నవారు. అక్కడ రాజు నెబుకద్నెజరు ఒక శాసనాన్ని ఇచ్చాడు. నేను ఒక ప్రతిమను నిలువబెడతాను,
ఆ ప్రతిమను నిలవబెట్టినప్పుడు సకల విధములైన ధ్వనులు వినిపింపగానే సకల జనులు దానికి ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి, సాగిల పడాలి. సాగిల పడని వాణిని మండుచున్న అగ్నిగుండంలో ఏడంతలుగా మండుచున్న అగ్నిగుండంలో వాటిని పడేయాలి. ఇది ఆజ్ఞ. ఇటువంటి ఆజ్ఞల మధ్యలో గొప్ప విశ్వాస వీరులుగా ఉన్నవారే షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు విన్నారు. ఏమని విన్నారు? అబ్బో, నమస్కరింపకపోతే 11వ సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. ఇటువంటిది మనకు వస్తే బాగుందండి. రే చర్చికి వెళ్ళారా, లోనే అంతం అన్నారనుకోండి, పాస్టర్ గారు ఉండడు, సంఘం. ఈరోజు విశ్వాసులు అలా ఉన్నాం. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? తలపోటు వస్తేనే ప్రార్థన మానేస్తున్నాం. వెళ్ళాలనే మనసు లేకపోతేనే. ఒక ఆవిడ అడిగింది, ఏమ్మా ప్రార్థనకు రాలేదమ్మా అని అడిగితే రావాలనిపించలేదు. ఏంటంటే ఎందుకు రావాలనిపించలేదు? ఎంత పని ఉందామంటే పని ఏమి లేదు, ఖాళీగానే ఉందండి. నాకు మొబ్బు వెళ్ళిపోతుంది ఒకసారి. విశ్వాసులంటే బాప్తిసం తీసుకున్న విశ్వాసులు వెళ్ళు. ఎందుకు ఎంత సీరియస్గా చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితంలో దేవుడు అంటే మనకు భయం కావాలి, భక్తి కావాలి. భయభక్తులు లేని భక్తి వ్యర్థం క్రైస్తవ జీవితంలో. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు విశ్వాస వీరుల్లో ఇంత గొప్పవారవి సువర్ణాక్షరాలతో బైబిల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోను విశ్వాసం గురించి వ్రాయించాడంటే, ఎవరి నమస్కరింపని వాడు ప్రతి ఒక్కడు అగ్నిగుండంలో వేయబడతాడు. ఇది విని వీళ్ళు చేస్తున్న పన్నెండు 12 వచ్చిన రాజు తాము షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు ముగ్గురు యూదులలో బబులోను దేశంలో రాజకార్యములను వివరించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమని ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఆ విగ్రహ దేవతకు మేము నమస్కరింపక ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. 16వ వచనంలో రాజుకు తెలిసింది ఈ విషయం. రాజుకు తెలిసింది వీళ్ళ ముగ్గురు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు, రాజా నీ ఆజ్ఞను తిరస్కరించి, నీ మాటను గౌరవించక, నీ ఆజ్ఞను తిరస్కరించి వాళ్ళ దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తప్ప నువ్వు నిలబెట్టిన ప్రతిమకు వెళ్ళు నమస్కారం పెట్టలేదు. తెలిసిపోయింది. తీసుకురండిరా, పట్టుకురండిరా అన్నాడు. పట్టుకొస్తే అడుగుతున్నాడు, ఏరా బాబు, ఎందుకు మీరు అలా చేయట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎలా చేయడం కరెక్ట్ కాదు కదంటే 16వ వచనం అంటాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఎవరండి? ఒక రాజు అండి, బబులోను మహాసామ్రాజ్యాన్ని పాలిస్తున్న రాజు దగ్గరికి వచ్చి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదా అంటామా? మన విశ్వాసాన్ని పరీక్షించుకోమని. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నంటే, మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఆ చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కరుణగా దేనికి భయపడుతున్నాం? మనం ప్రాణం పోతుందని తెలుసు. వేడి కలిగిన అగ్నిగుండంలో వేస్తే మొక్కజొన్న పొత్తు కాల్చబడినట్లుగా కాల్చబడుతుందని తమ దేహం అని తెలుసు. వాళ్ళకి చచ్చిపోతారని తెలిసిన కూడా అంటున్నారు, ఇందును గురించి నీకు చెప్పవలసిన అవసరం మా చింత లేదయ్యా. మేము నమ్ముకున్న మా దేవుడు, చూడండి, మేము 17 వచ్చాం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గంధకంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సముద్రుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను నీ దేవతకు మాత్రం మేమేం చెయ్యం. అదే భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు
భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీవు జయము దయచేయువా, భయము చెందకు నీవు జయము దయచేయువా. దేవుడే యెహోవాయున్నాడు, ఈ ప్రాణమునకు దేవుడే యేసయ్యయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, ఈ సాయమునకు యేసయ్యే నీ అన్నయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భారతదేశంలో సువార్తను ప్రకటిస్తుంటే ఎన్నో 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 ఆటంకాలు ఎదురవుతున్నాయి. సేవకుల మీద బురద జల్లుతూ ఉన్నారు, చెరసాల అంటే జైలుకు వేస్తూ ఉన్నారు, మూకుమ్మడిగా ఉండి అవమానపరిచి బొట్టులు కడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా ఎంతో రోషంగా సేవ చేసే సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకున్న ధైర్యం ఏంటి? మా వెనుక ఉన్నవాడు మాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. వాళ్ళకున్న విశ్వాసం. సేవ అనేది ఒక యుద్ధ రంగం. ఇది యుద్ధానికి వెళ్ళిన వాడు చచ్చిపోయి వస్తాడు, విజయాన్ని పొందైనా వస్తాడు. సేవ అనే విషయంలో క్రైస్తవ జీవితంలో షడ్రకు మేషకు అభ్యర్థులను సృష్టించిన సృష్టికర్తకు తప్ప దేనికి నమస్కరింపని యూదుల జాతికి చెందినవారు. ఇక్కడ ఆజ్ఞ వేశాడు, ఆజ్ఞను తిరస్కరించినందుకు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నాడు? అగ్నిగుండంలో దిగారు. ఏమంటే జాగ్రత్తగా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తే, మా దేవుడు ఈ వేడిమి గల మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మాకు ఇబ్బంది ఏమి లేదు, చచ్చిపోతాం, కానీ ఆ ప్రతిమకు మాత్రమేమో. ఈ ప్లేస్లో నేను అడుగుతున్నాను, ఈ ప్లేస్లో నువ్వు, ఈ ప్లేస్లో నేను అనుకుంటే ఏం చేస్తాను చెప్పండి? అగ్నిగుండమా, నమస్కారం? ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఈ ప్లేస్లో నువ్వు కానీ నేను కానీ ఉన్నావు, షడ్రకు మేషకు అభ్యర్థులు ప్లేస్లో నువ్వు నేను ఉన్నాం అనుకోండి. నమస్కారం చేసావా, నువ్వు బతుకుతావు. నమస్కారం చేయలేదా, రెండంతల గల వేడి కలిగిన అగ్నిగుండకుండా నువ్వు పడిపోతావు. ఈ ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాను చెప్పండి? అట్టి ఇటు చూద్దాం. ఫస్ట్ చూసేది ఏమైంది బాబు, బతిపడితే బలిసాకైనా తిన్నాం. ఎందుకు దేవుడు మళ్ళా దేవుడు ఏమన్నా, ప్రభువా తప్పైపోయింది ప్రభు, నన్ను క్షమించు అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? క్షమించే దేవుడు కదా. అబ్బాయి అంత తెలివి మనకి. మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. చచ్చిపోతాం కానీ ఆ ప్రతిమకు మాత్రం మేము ఏం చేయము, నమస్కరింపమని చెప్పగానే ఎవడు రాజుకు కోపం వచ్చేసిందంట. 19వ వచనంలో అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును తిరువాడే షడ్రకు మేషకు అనే వారిని విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక అగ్నిగుండకము ఎప్పటికంటే 7 అంతల వేడిగా అయిపోయిందట. ఈయన ముఖం మారింది, అక్కడ అగ్నిగుండకం 7 అంతల వేడి వచ్చేసింది. రే పడేంద్రా అన్నాడంతే. బలిష్ఠులు అంటే బాగా కండబట్టిన వాళ్ళు వచ్చి షడ్రకు మేషకుల్ని ఒకటి కాలు ఒకటి చేయబట్టుకుని ఇలా విసిరితే డైరెక్ట్ వెళ్ళిపోరు. వస్త్రాలతో సహా వేసేసారు, వాళ్ళే ముగ్గురు వేసేసారు. వేసిన వారు ఆ వేడి తాకికి చచ్చిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? అగ్నిగుండకంలో ఏం చేస్తున్నారట? తిరుగుతున్నారట. తిరుగుతూ ఉన్నప్పుడు రాజు డౌట్ వచ్చింది, మనం ముగ్గురునేసామా నలుగురునేసామా? ముగ్గురునే రాజా. మరి 4వ కనబడుతుందండి. 4వ వాని ముఖము దేవత రూపమును పోలి ఉంది. 25వ వచనం. అందుకు రాజు, 4 మనుషులు బంధకములలో అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏది కలగలేదు. 4వ వాని రూపము దేవత రూపము పోలినదిగా ఉండేదని చెప్పాడు. ఏంటండి? మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఈరోజు చిన్న విషయానికి ఎందుకు భయపడిపోతున్నాం? అమ్మా, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కష్టాలు అనేవి మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? విశ్వాస జీవితాల్లో విశ్వాసంగా ఉంటే వచ్చేవే కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఇవే వస్తాయి. ఇవి వచ్చినప్పుడు నా వెనుక ఉన్న దేవుడు నన్ను పట్టుకున్నాడు,
నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, ఎందుకంటే నేను ఆయన సొత్తు అని మనం ఎందుకు నమ్మట్లేదు? శద్రకు మేషకులను వాళ్ళు హెచ్చించారట. ఆశ్చర్యానికి గురయ్యి అగ్నిగుండం దగ్గరికి వచ్చి రాజు చెప్పాడు, శద్రకు మేషకు అబేద్గోను వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషకు అబేద్గోను అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఇది సరిక అగ్నిలో నుండి ఎక్కడికి వచ్చేసరికి బయటకు వచ్చేసరి బయట అంటే వీళ్ళు ప్రపంచానికి గొప్ప మెసేజ్ ఏంటంటే శద్రకు మేషకు అబేద్గోను నమ్ముకున్న దేవుడే జీవము గల దేవుడు. ఆ దేవునికి కాకుండా మరి దేనికైనా ఎప్పుడు కూడా నమ్మకూడదని ఒక శాసనాన్ని చేశాడు. ఒకవేళ ఆ శాసనము మార్చబడితే వాళ్ళ ఇల్లు పెంటగా తుత్తనీయులుగా చేయబడాలని ఒక శాసనాన్ని ఇచ్చేసింది. అంటే శద్రకు మేషకు అబేద్గోనుల విశ్వాసము ద్వారా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారై దేవునికి తప్ప దేనికి భయపడని విధంగా ఉండడం వల్ల దేవుని ఔన్నత్యము మహిమపరచబడ్డది. శద్రకు మేషకు అబేద్గోనుల ద్వారా నెబుకద్నెజరు పాలనలో బబులోను సామ్రాజ్యంలో యేసు యెహోవా దేవుడే పరిశుద్ధుడైన దేవుడు, ఈ దేవుడే ఉన్నతమైన దేవుడని ఏం చేశారు? చాటి చెప్పారు. దీని వెనుక వాళ్ళకు ఉన్న విశ్వాసం, దీని వెనుక వాళ్ళు దేనికి భయపడని విశ్వాసం. ఈరోజు మనం ప్రతిదానికి భయపడతాం. క్రైస్తవ జీవితంలో ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు? ఎందుకు నువ్వు అంత అలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నావు? ఈరోజు క్రైస్తవ జీవితంలో మన బ్రతుకు ఏంటి అని ఆలోచన చేస్తే ఎవరు మనల్ని నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. 46వ కీర్తన చదివించాడు కదా, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అగ్నిగుండకాలలో ఉన్న వారిని కూడా ఏం చేశాడట? చూడండి ఇక్కడ, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అవి నిన్ను నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అవి నీకు అప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్నేం చేయు. శద్రకు మేషకు అబేద్గోనుల్ని అక్కడ రాజ సంస్థానంలో ఉన్న వారు పరిశీలన చేస్తూ ఉన్నారట. అంటే ఐరన్ బాక్స్ బాగా హీట్ చేసి ఇస్త్రీ చేసామనుకోండి, ఒక స్మెల్ వచ్చేస్తుంది. కాలిన వాసన కాదు, అదో వెరైటీ స్మెల్ వస్తుంది. ఇస్త్రీ వేడికి డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అగ్నిగుండకంలోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వెంట్రుకలు అన్ని కూడా ఏం చేస్తున్నారంటే పరీక్షిస్తుంటే ఎక్కడ వాళ్ళ కాలినట్టు కనబడట్లేదట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రతిదానికి భయపడవలసిన అవసరం రేపేంటి అని ఆలోచన చేయకండి. నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచన చేయకండి. నా ఆరోగ్య పరిస్థితి ఏంటని ఆలోచన చేయకండి. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మాలి. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము దేవుని మనం నమ్మిక ఏంటి మనది? శద్రకు మేషకు అబేద్గోను లాంటి విశ్వాసం మనం కలిగిన వారమై ఉంటే మన జీవితాలు ఎంతో ధన్యమైపోతాయి. మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాటను మనం చూద్దాం. కీర్తన గ్రంథం 23 కీర్తన 4వ వచనంలో, కీర్తన గ్రంథం 23 కీర్తన 4వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే భక్తులకు దావీదు కీర్తనాకారుడిగా 23వ కీర్తన 4వ వచనంలో చాలా చక్కటి మాట దావీదు నిజ జీవితంలో అనుభవించి రాస్తున్న మాటగా 4వ వచనంలో, గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయమునకు నేనేం చేయను, భయపడను. నేను భయపడను. నువ్వెందుకు భయపడుతున్నావు? మరి వాక్యం చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకా భయపడుతున్నావు ఎందుకు? అనుమానమే పెరిగిపోతాం. ఈరోజు ఏమంటే ఈ ప్రతిదానికి భయపడుతున్నాం అంటే మనలో ఏమొచ్చేసింది? అనుమానం, అవిశ్వాసం, భక్తిహీనత. నువ్వు దేవుల్లో ఉంటే దేనికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే నేను గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడ. గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడెను. ప్రభువైన యేసునకు జీవిత
పాడేదం ప్రభువైన యేసునకు జీవితమంత పాడేదం జడియను పెదరను నా యేసు నాతో ఉండగా నాతో పాడాలి జడియను పెదరను నా యేసు నాతో ఉండగా గాఢాంధకారములో నేనడచిన వేళలో గాఢాంధకారములో నేనడచిన వేళలో కంటి పాపవలె నన్ను కురునాటగా పాడెను కంటి పాపవలె నన్ను కురునాటగా పాడెను ప్రభువైన యేసునకు జీవితమంత పాడెను ప్రభువైన యేసునకు జీవితమంత పాడెను జడియను పెదరను నా యేసు నాతో నాతో పాడాలి జడియను పెదరను నా యేసు నాతో ఉండగా. గొల్యాతు యుద్ధ సూర్యుడు, యుద్ధ నేర్పరి. ఆకారాన్ని చూస్తానే గుండె దడలాడి భయంతో వణికిపోతున్న సందర్భాలు. ఇజ్రాయేలుల పాలిస్తున్న రాజు సౌలు రాజు, సైన్యము, ప్రజలందరూ కూడా గొల్యాతు వచ్చి రంకె వేస్తుంటే అందరూ గజ వణుకుతూ ఉన్నారు. దావీదు మాత్రం సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత జీవము గల దేవుని సంఘమును ఎదిరించుటకు వీడెంతటి వాడు బాలుడగు దావీదు. దావీదుకున్న విశ్వాసం ఏంటి? దావీదుకున్న విశ్వాసం ఏంటి? జీవము గల దేవుని చేతిలో పడ్డావు. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. నున్నటి రాళ్ళని 5 నున్నటి రాళ్ళు ఎరుకున్నాడు. వడిసెలను వేశాడు, దుడ్డికర పట్టుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని వడిసెలను ఎక్కడ పడుతుంది సరే వారి బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉన్నట్టు ఖాళీగా ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ రాడు ఆ నుదుటలో చొచ్చి, ఆ రాడు ఎక్కడ ఆ నున్నటి రాడు ఆ నుదుటలో అదేమంటే కపాలం, ఈ కపాలంలో చొచ్చగానే గుచ్చగానే లోనికి వెళ్ళగానే ఎవరి అరటి చెట్టు నరికితే గెలలాగా చెట్టు ఎలా పడిపోద్దో అలాగ పడిపోతున్న సందర్భాల్లో వాడి కత్తిని తీసి వాడి తలను అప్పుడు ఏమన్నా తెలుసా? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయము అన్నారు. అంటే ఏ పాట పాడాడు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అని ఏం చేశాడు? దుడ్డుగా పట్టుకున్నాడు, వడిసెలలో రాయి వేశాడు, విసిరి కొడితే కుప్ప కూలిపోయాడు. అంటే దావీదుకు ధైర్యం ఎవరు? నన్ను ఎందుకు భయపడుతున్నావు? నేను అడుగుతున్నాను, ఎందుకు భయపడుతున్నావు? నీ ఆర్థిక పరిస్థితులా, నీ అనారోగ్య పరిస్థితులా, లోక సంబంధ విధంగా ఏమీ ఆలోచన చేయకండి. క్లియర్గా చెప్తున్నాను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. అంటే మనం దేని మీద ప్రగాఢమైన నమ్ముకుంచట్లేదు. మనం అనారోగ్యం వస్తే, ఆర్థిక పరిస్థితులు అయితే ఎవరి కాకుల చేత ఒక భక్తుడిని పోషించాడు ఎవరైనా? ఏలియాకి కాకి లక్షణం ఏంటి చెప్పండి? కాకి లక్షణం పట్టుకోండి, దాన్ని పట్టుకోండి, అక్కడ తీసుకోండి. కాకి లక్షణం ఏంటి? కాకి లక్షణం ఏంటండి? కాకి లక్షణం ఉన్నదే ఎత్తిపోయే రకం. అటువంటి దాని చేత ఏం చేశాడు? ఆహారం. మరి దేనికి భయపడుతున్నాడు? నీకు డబ్బులు కావాలా, నీకు ఆహారం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నువ్వు నమ్మవలసిన ఎవరిని? ఒక ఆవిడ ముగించేస్తాం, టైం అయిపోయింది. ఒక ఆవిడ దేవుడి మీద ప్రగాఢమైన నమ్మించిందండి.
నమ్మిపించి దేవుడి దగ్గరికి వచ్చి వస్త్రం చెంగును ముట్టి భయపడతా ఉంటుంది. ఆవిడెవరు చదువు ఒకసారి మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనం జాగ్రత్తగా చూడవచ్చు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మార్క్స్ వార్త 5వ అధ్యాయము 35 నుంచి 34 వరకు, 25 నుంచి 34 వరకు చూస్తే ఒక స్త్రీ ఉంది. ఈవిడ 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? కాబట్టి ఒక సామాన్యంగా ఋతుక్రమంలో ఒక 3 రోజులు భయంకరమైన పెయిన్ ఉంటుందండి తల్లులకి అందరికి, ప్రతి స్త్రీకి, నా చెల్లికి, నా అక్కకు, నా అమ్మకు, అందరికి కూడా ఈ పెయిన్ ఒక ఋతుక్రమం వచ్చినప్పుడు, ఆ డేట్ అనేది వచ్చినప్పుడు భయంకరమైన బాడీ పెయిన్స్, డిప్రెషన్కు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తుంటారు, వాళ్ళ స్థితులు మారుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి 3 రోజులే 4 రోజులే భరించలేని స్థితిలో లేడీస్ ఉంటే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం జరుగుతూనే ఉందట. ఉన్న ఆస్తినంతా వైద్యులు, ఆ వైద్యము, ఈ వైద్యము, ఆ వైద్యము, అక్కడికి అక్కడికి తిరిగి ఉన్నదంతా వ్యాయామం చేసుకున్నాక వ్యర్థం చేసుకున్నట. చివరికి ఒకటి అనుకుంది, యేసుక్రీస్తు గొప్పవాడట. యేసుక్రీస్తును దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రాన్ని, ఈ చెంగుని ఎలా ముట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగుని ఎలా ముట్టుకుంటే నాకేమొచ్చేస్తుంది? స్వస్థ. వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది. జనసమూహంలో చాలా జనసమూహం ఉన్నారు. గబగబా వెనక్కి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ఏం చేసింది? టచ్ చేసిన వెంటనే ఆమెలో ఆ రక్తధార ఆగడం ఆమె గమనించిందట, గ్రహించింది. పక్కకు వెళ్ళింది. ఈ లోపల యేసుప్రభువు అంటాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతాడు. శిష్యులు అంటారు, ఎంతమంది ఉన్నారయ్యా? ఎవరో ఒకరు ముట్టుకున్నారు. లేదు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందే. భయపడుతూ వచ్చి వణుకుతూ అంటుంది 33 రోజులు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆమెతో చెప్పును. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము కలిగిన దానవైపోము. ఈ బాధ నివారణమైంది, నీకు స్వస్థత కలిగింది. ఈరోజు నీ అనారోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను చూస్తావు. నీ జీవితంలో అద్భుతమైన బలమైన కార్యాలను చూడాలంటే నువ్వు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం. భయపడకూడదు, ప్రతిదానికి భయపడకూడదు. కష్టం వచ్చినప్పుడు మోకరించడం నేర్చుకోండి. కష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటామో అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అద్భుతమైన కార్యాలు మనం చూస్తే నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే ఆయన ఇవ్వగలిగిన కృపాసహనం దగ్గరకు వెళ్ళటం. ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన ఇవ్వగలిగిన దేవుడే తప్ప ఇవ్వను అనేవాడు కాదు, నిరాకరించే దేవుడు కాదు. కనుక ప్రతి విషయంలో భయపడకండి, దేవుడికి భయపడండి. దేవుడు ఉన్నాడనే అభయముతో భయము లేకుండా బ్రతకండి. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయునుగాక. విత్తబడిన వాక్యము మన వినికుడిలో ఫలించునుగాక. ప్రభు బాలకు సిద్ధపడదాం. లైవ్ ఆపేయండి. ప్రభు బాలకు సిద్ధపడదాం.